హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడైతే మనం ఎగ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేద్దాము. ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఇప్పుడు. అన్నీ అయితే ఇలా మిక్స్ చేయాలండి. అన్నీ ఎగ్ ఫ్రై అయిన తర్వాత కర్డ్ కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మంచిగా బ్రీఫ్లీ కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 minutes పక్కన ఉంచేసి తాలింపు అయితే పెట్టుకోవాలి. తాలింపు ఆయిల్ పోసిన తర్వాత ఆనియన్స్ వేసేసి పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత పక్కన రైస్ పెట్టాం కదా, రైస్ కూడా ఉడికిందో లేదో చూసుకోవాలి. నెక్స్ట్ మనం కలుపుకున్న ఎగ్స్ అయితే ఉంటాయి కదా, ఆ మసాలా ఎగ్స్ అందులో తాలింపులో వేసేసుకొని అన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రైస్ అయిపోయింది కదా, రైస్ అయిపోయిన తర్వాత ఆ కర్రీ కూడా మంచిగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకొని రెండు ఇలా బౌల్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటేనే తొందరగా మాడదు. ఫస్ట్ రైస్ వేసాం మనము. రైస్ వేసిన తర్వాత దమ్ బిర్యానీ లాగా చేస్తున్నాం అన్నట్టు. ఫస్ట్ రైస్, తర్వాత కర్రీ, నెక్స్ట్ కొత్తిమీర, నెక్స్ట్ రైస్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ కొంచెం కనిపించకుండా వేసుకున్నాము. మళ్ళీ కర్రీ కూడా వేసాము. ఇట్లా మొత్తం రైస్ వేసేసుకున్నాము. తర్వాత ఎల్లో కలర్, నెక్స్ట్ రెడ్ కలర్, ఎల్లో అండ్ రెడ్ రెండు కలర్స్ ఉన్నాయి. రెండు కలర్స్ కూడా 2 కలర్స్ అప్లై చేసిన తర్వాత ఫ్రై ఆనియన్స్ ఉంటాయి కదా, ఫ్రై ఆనియన్స్ పైన అప్లై చేసాము. చూడండి, మొత్తం అప్లై అయిపోయింది. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా రెండు. చూద్దామండి ఇప్పుడు. ఆయిల్ అప్లై చేస్తున్నాము. ఇది నెయ్యి.
నెయ్యితోనైతే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. అందుకనే పైనుండి నెయ్యి కూడా అప్లై చేసాం మేము. నెయ్యి వేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టేసి దమ్కైన దాకా ఉంచేసి దించి సర్వ్ చేసుకోవడం ఉంటుంది. సర్వ్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చేసేసేయండి. ఇది బిర్యానీ.